చెబుదాం హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు, అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. నీ కుటుంబాలు ప్రభు యొక్క చిత్తమును బట్టి ఒక 4 కుటుంబాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియనుకు భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచుండెను. చాలు వినండి. ఇక్కడ మనకు ఒక ఫ్యామిలీ కనపడుతుంది. ఎవరి ఫ్యామిలీ చెప్పండి? కొర్నేలి గారు. కొర్నేలి గారి ఫ్యామిలీలో అసలు మనం ఆలోచన చేస్తే ఈ కొర్నేలి ఎవరు? శతాధిపతి. శతాధిపతి అనగా 100 మందికి అధికారి. 100 మందికి అధికారి అయి ఉన్న శతాధిపతి ఏం కలిగి ఉన్నాడో తెలుసా? తన ఇంటి వారందరితో కూడా ఈ దేవుని యందు భయభక్తులు గలవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొర్నేలి ఒక శతాధిపతి అయ్యుండి 100 మందికి అధికారి అయ్యుండి కొర్నేలి ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఇంటి వారితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని స్తుతించడమే కాదు బిడ్డలారా, ఆయన బహుధర్మము చేస్తున్నాడు. ఈ కొర్నేలి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ కొర్నేలి చెప్పండి ఎలాంటి వాడంట? నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, ఇంకా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మంచి వ్యక్తి అండి. ఒక మంచి నాయకుడిగా ఉండి 100 మందికి అధికారిగా ఉండి ఓ శతాధిపతి అయిన ఈ కొర్నేలి తన ఇంటి వారిని దేవుని యందు భయభక్తుల్లో నడిపిస్తున్నాడు. ఇంటి వారిని దేవుని యందు భయభక్తుల్లో నడిపించడమే కాదు కానీ అనేక మందికి బహుధర్మం చేస్తున్నాడు. ధర్మకార్యాలు చేయటం, దాన కార్యాలు చేయటం కొర్నేలి చాలా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ప్రజలను ప్రేమించేవాడు, ప్రజలకు బహుధర్మము చేసేవాడు. అంతేకాదండి, ఈ కొర్నేలి ఎటువంటి వాడో తెలుసా? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు కాదు. అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళేవాడు కాదు. ఏమండి? అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళేవాడు కాదు. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు కాదు. ఈ కొర్నేలి ఎవరో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మంచి విశ్వాసి, భక్తిపరుడు. అంతేకాదండి, ఈయన తన ఇంటి వారందరినీ కూడా దేవునిలో నడిపిస్తున్నాడు. ఒక 100 మందిని ఒక ప్రక్కన మెయింటైన్ చేసుకుంటూ 100 మందికి ఒక శతాధిపతి అయ్యుండి ఇంటి వారిని కూడా దేవుని యందు భయభక్తుల్లో నడిపిస్తున్నాడు. ఇప్పుడు శతాధిపతి గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? ఒప్పుకోవాలి. ఏమండి? శతాధిపతి గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? మీరు ముందుకు వచ్చారనుకోండి, అన్నపూర్ణ దగ్గరికి వచ్చి కూర్చోండి. రండి. వెనక వచ్చిన వెనకున్న ఫ్యాన్, ఆ ఫ్యాన్ మీకు అవసరం లేదు. ముందుకు. కొర్నేలి మంచి భక్తిపరుడండి. కొర్నేలి మంచి భక్తిపరుడే కాదు, ఇంటి వారు అందరినీ కూడా చెప్పండి ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయము భక్తిలో పెంచుతున్నాడు. కొర్నేలి గొప్పవాడే.
నీ గొప్పదానం ఏముంది? నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని నువ్వు ఒక్కదానివి మందిరానికి వస్తున్నావు టింగ్ అనుకుంటాను. పిల్లోళ్ళు ఏమో ఇంటికాడ, పిల్లల ఇంటికాడ, భర్త ఇంటికాడ, భార్య ఇంటికాడ, తల్లిదండ్రుల ఇంటికాడ, అత్తమావుల ఇంటి దగ్గర. కానీ మందిరానికి వచ్చేది ఎవరు? మారు మనసు పొంది రక్షించబడిన నీ ఒక్కదానివే, నీ ఒక్కడవే. కానీ కుటుంబం ఎక్కడ? నేను అడిగితే మీకు బాధ వేస్తుంది, రేపు దేవుడు అడుగుతాడు. ఏమన్నా తెలుసా? నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా రాజ్యానికి వారసురాలు అయ్యావు, నువ్వు నా సన్నిధిలో ఉన్నావయ్యా, కానీ నీ భార్య ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా, నీ భర్త ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా, నీ కుటుంబం ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఆది తండ్రి కానీ చెట్ల చాటును దాక్కున్నట్ట. ఆదామా, ఏమన్నాడు ప్రభువారు? ఆదామా ఎక్కడా, ఆదామా ఎక్కడా? రోజు దేవుడు ఆదామును పేరు పెట్టి కేకేయలేదే, రోజు దేవుడు పిలవలేదే. ఏదేని తోటలోనికి దేవుడు రాగానే ఆదాము వచ్చేసేవాడు. కానీ ఈరోజు వీళ్ళిద్దరు ఎవరు కనపడలేదు కదా. మామూలుగానే దేవుడు వచ్చేసి నా కుమారుడు ఎక్కడా, నా కుమార్తె ఎక్కడ అని చూస్తుంటే వీళ్ళెక్కడ కనిపించలే. ఆదామా, ఆదామా అని పిలిస్తే ఒక కేక పలకలేదు, 2 సార్లు పలకలేదు, మూడోసారి అంట కూ అన్నాడంట. ఎక్కడుండి? ఎక్కడుండి? అప్పుడప్పుడు మనోళ్ళు పలుకుతారు కదా, పిలిస్తే ఏమంటారు? ఇంట్లో ఉండి, ఏనండి, ఇంట్లో ఉండి పేరు పెట్టి పిలవగానే ఏమంటారు? ముందు కూ అంటారు. ఎందుకని? ఆదాముని పిలిచినప్పుడు ఆదాము కూత వేసాడు. సెట్ సాట్ నుండి కూత వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పిల్లోళ్ళు ఆడుకుంటారండి, ఆట ఆడుకునేటప్పుడు ఒకడు కళ్ళు మూసుకుని ఉంటాడు, వీళ్ళందరూ ఎక్కడ దాక్కుంటారు? సాటును దాక్కున్న వాళ్ళు ఏమంటారు? ఎక్కడా ఎక్కడా అంటే ఆ తలుపులు ఏమంటాడు? చెప్పండి, ఏమంటాడు? కూ అంటాడు. అంటే ఇక్కడ ఉన్నాను నేనని. ఇప్పుడు ఆదాం గారు కూడా కూత వేసాడు, నా కుమారుడా నువ్వెక్కడున్నావు? అయ్యా అయ్యా నీ పిలుపు వినగానే నాలో ఒక రకమైనటువంటి భయము కలిగింది. అయ్యా నీవు తోటలోకి ఎంటర్ అవ్వగానే, నిన్ను తోటలు అక్కడ చూడగానే ఆల్రెడీ మేము వెళ్ళిపోయి చాటున దాక్కున్నాం. ఎందుకు దాక్కున్నావు? దాక్కోవలసిన అవసరం ఏంటి? దాక్కున్నాడు అంటే ఏదో జరిగింది. అలాగే దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? శతాధిపతి అయిన కొర్నేలి గారు రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు కొర్నేలి గారిని ప్రభువారు, కొర్నేలి నీ ఇంటి వారు ఎక్కడా అంటే, ఇరుగో ప్రభువా అంటాడు. స్తోత్రం చెప్పండి. ఇరుగో నాన్న, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, అంతేకాదు నా బంధువులు కూడా ఉన్నారు, నా స్నేహితులు కూడా ఉన్నారు. కానీ నిన్ను ప్రశ్నిస్తే దేవుడు ఏం జవాబు చెప్పగలుగుతావు? ఆయన బిజీ షెడ్యూల్, ఒక శతాధిపతి, అధికారి అయినా సరే ఆయన క్రమాన్ని పాటించాడు. ధర్మకార్యాలు చేయటం మానలేదు, దాన కార్యాలు చేయటం మానలేదు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము మానలేదు.
ఇంటి వారిని దేవుని యందు భయభక్తుల్లో నడిపించటము మానలేదు. మరి మనకు సాధ్యమవుతుందా? మనకు సాధ్యమవుతుందా? మనకు సాధ్యమయ్యేది ఏంటో తెలుసా? ఒకసారి అడిగామయ్యా, 2 సార్లు అడిగామయ్యా, 10 సార్లు అడిగామయ్యా, వాళ్ళు రానంటున్నారు, నన్నేం చేయమంటావు? మనకొచ్చే జవాబది. కానీ కనాను స్త్రీ తన బిడ్డ ఎలా ఉంది చెప్పండి? చావు బ్రతుకుల మధ్యలో ఉంది. సావల. కానీ ఆమె యేసుప్రభు వారిని వెంబడించటం మానిందా? చీ అన్న ప్రభువారు అనలేదనుకోండి. ఆయన ఎంత దూరం వెళితే అంత దూరం ప్రభువారిని వెంబడిస్తూ, అయ్యా నా కుమార్తె సావసిద్ధమయ్యింది, అయ్యా నా బిడ్డ పక్షాన నాకు సహాయం చేయవా అంటూ యేసుప్రభుని వెంబడిస్తూ ఉంటే వాక్యంలో ఉన్న మాట ఏంటో తెలుసా? అసలు యేసుప్రభు ఆమె ముఖం వెంక కూడా మనం అనుకుంటాం, నేనంటే ఈయనకి ఎందుకు ఇంత కసి, నేనంటే ఎందుకు ఇంతకు ఈయన బాధ, ఇంత దూరం గోజాడుతూ ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ ఇంత దూరం ప్రయాణం చేస్తూ వస్తుంటే కనీసం నా వైపు తిరిగి ఒక్క మాట అయినా చెప్పలేదే అని ఆయనను నిందించి, అసహ్యించుకుని, దూషించి వెనుదిరిగి వెళ్ళలే. బిడ్డలారా, యేసుప్రభు వారు వెనక్కి తిరిగి ఆమె వైపు చూసే వరకు, ఆమెకు జవాబిచ్చేంత వరకు ఆమె యేసుప్రభును వెంబడిస్తుంది. అప్పుడు కూడా ప్రభుని మైపరచండి. నీ జీవితంలో ఎప్పుడైనా చేయగలిగావా? నీ భర్త కొరకు పోరాటం చేయగలిగావా? నీ భార్య కొరకు పోరాటం చేయగలిగావా? నీ తల్లిదండ్రులకు, నీ అత్తమామలు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో పోరాటం చేయగలిగావా? మామూలుగా ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థనలు అడుగుతావు అంతే. మామూలుగా ప్రార్థన చేస్తావు, రోజు చేసే ప్రార్థనలు అడుగుతావు, మామూలుగానే అడుగుతావు. కానీ కీర్తనకారుడు అంటాడు, తనకు నిజముగా మొరపెట్టువానికి యెహోవా సమీపస్తుడు. అంతే. నీ ప్రార్థన ఆయన చెవులలో చొచ్చుకొని వెళ్ళాలి. నీ ప్రార్థన ఆయన అంగీకరించేటట్లు ఉండాలి. ఈ కొర్నేలి గారి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళింది? ఆయన ప్రార్థన దేవుని సమ్ముఖానికి వెళ్ళిందట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వెళ్ళింది జ్ఞాపకార్థంగా. ధర్మకార్యాలు, దాన కార్యాలు, ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళాయి కనుకే అక్కడి నుంచి దిగొచ్చింది ఎవరు? దేవుని దూత. ఆ ప్రార్థన అక్కడికి చేరింది, దేవుని సన్నిధికి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు కనుక సంవత్సరమైన జవాబు దొరకట్లేదు. పరిస్థితులు అంతే. పోరాడండి కుటుంబాల కొరకు. కడవరి దినాలు ఇవి. దుర్దినాల మధ్యలో ఉన్నాం. ఒక ఆత్మను సంపాదించుకోవడానికి, ఒక ఆత్మను దేవుని మందిరం నడిపించడానికి, ఒక ఆత్మ రక్షణలోనికి నడిపించడానికి పోరాటం చేయండి. మామూలుగా అయితే పని అవ్వద్దు. పోరాడండి దేవుని సన్నిధిలో.
కొర్నేలి దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేశాడో, ఇంటి వారందరినీ దేవుని యందు భయభక్తులు నడిపించాడు. ఇవన్నీ చూసిన దేవుడు ఒక దినాన తన దూతను పంపిస్తే ఆ దూత వచ్చి కొర్నేలితో మాట్లాడితే, కొర్నేలి గారు తన దగ్గర ఉన్న యూదులలో నమ్మకమైన వారిని ఎప్పేలో ఉన్న పేతురు గారి దగ్గరికి పంపించాడు. శర్మకారుని ఇంట దిగిన దైవజనుడైన పేతురు గారి దగ్గరికి పంపించాడు. పేతురు గారి దగ్గరికి వెళితే ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారమ్మా, ఇక్కడ దైవజనుడైన సీమోను పేతురు ఇక్కడ ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా, కొంచెం ఆయన పంపించరా. వాళ్ళు అంటారు ఆయన ఇంట్లో లేడు, ఇంటికాడ కూర్చుని ఖాళీ టైం అని సెల్ ఫోను చూడలే, ఖాళీ సమయం అని టీవీ పెట్టుకొని చూడలేదు, ఖాళీ సమయం అని కూర్చొని బాతకాని వేయట్లేదు, ఖాళీ సమయం దొరికిందని మిద్దె మీదకి వెళ్ళాడు. ఎందుకు? సిగ్గుపడవలసిన దినాలు సేవకుడైనా విశ్వాసులైనా. ఖాళీ సమయం దొరికితే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఒక్కసారి నీ మనసులో ఆలోచించు. పనులున్నప్పుడంటే పనులకి వెళ్ళి కష్టపడి ఉదయం సాయంకాలం వెళ్తున్నారు, మంచిదనుకున్నాను. కానీ ఇప్పుడు పనులు లేవే. ఉదయం ఉపాధి పనికి వెళ్ళారు, 11 గంటలకు వచ్చారు, మధ్యాహ్నం వస్తారని బెడ్లో వస్తారని లేటుగా ప్రార్థన స్టార్ట్ చేశాను. నేను ముందుగా స్టార్ట్ చేస్తే బాగోదని బెడ్లో వస్తారని లేటుగా స్టార్ట్ చేశాను, అయినా రాలే. అంటే మన భక్తి, మన విశ్వాసము ఎంతవరకు వెళ్ళిందో అర్థమైపోతుంది. మన భక్తి ఎంతవరకు వెళ్ళిందో అర్థమైపోతుంది. ఈ భక్తి చేస్తే, ఈ విశ్వాసం, ఈ భక్తి నీ ఊరు కూడా దాటదు. దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు, నీ ఇల్లు కాంపౌండ్ కూడా దాటదు మీరు చేసే భక్తి. ఉపవాస కొడుకు పగలు జరుగుద్దని తెలుసు కదా, పనికి వెళ్ళి వచ్చారు ఉపాధి పనికి, ఎంత సమయం, కానీ రాగానే వస్తారు బిడ్డలు అనుకుని లేటుగా స్టార్ట్ చేశాను నేను. కానీ అయినా సరే మీ టైం మీరు తీసుకున్నారు, మీ ముచ్చట్లు మీరు తీసుకున్నారు, మీ పని మీరు తీసుకున్నారు, మీ నిద్ర మీరు తీసుకున్నారు, కానీ నాకేం బాధలేదండి, నాకేం బాధలేదు. కానీ బాధపడవలసిన దినం వచ్చినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. నువ్వు దేవుని సహాయం ఎంత కోరుకుంటున్నావు, దేవుని ద్వారా ఎంత మేలు పొందుకుంటున్నావు, దేవుని ద్వారా ఎంత ఆరోగ్యం పొందుకుంటున్నావు, దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యమా నీకు? ఏం చేయగలుగుతావు? సమయం ఉన్నప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని కొరకు రా అని కేకేసినప్పుడు నువ్వు అద్భుతంగా కీబోర్డ్ ప్లే చేస్తున్నావు, రాయా దేవుని మందిరంలో వాయించయ్యా, నువ్వు బయట అక్కడ వాయించి ఆదివారం దేవుని కోసం వాడుకోవడానికి నా మాట కూడా లెక్క చెల్ల. ఇప్పుడు మూలుగుతున్నాడు. ఎవరి తలంతు దేవుడిచ్చిన తలంతు విడిచిపెట్టొద్దు మీరు. దినాలు బిడ్డలారా, నీకిచ్చిన తలంత్ ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో, నీకిచ్చిన వరం ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో. నాకు ఇచ్చింది ఏదో నేను గుర్తుపెట్టుకోవాలి. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా,
కనీసం మీ మనసులో కనీసం మీకు దేవుని పట్ల కాస్తంతైన భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నారు. రేపు ఎవరికి లెక్క చెప్పాలో తెలుసా? ఎవరికి లెక్క అప్పగించాలో తెలుసా? ఏమనుకుంటున్నారు మీరు? రైతు వారికి లెక్క అప్పగించాల్సిన అవసరం లేదు, ఆఫీసులో లెక్క అప్పగించాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క మైకుతున్నాడు, ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయనకి లెక్క చెప్పాలి. నువ్వు ఎవరికి లెక్క చెప్పినా చెప్పకపోయినా సరే ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి బిడ్డలారా. మనసులో సేవకుడు ఎంత వేదన పడుతున్నాడో మీకు అర్థం కావట్లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, వాక్యమనే ఉదక స్నానము చేత పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మిమ్మల్ని ఆయన ఎదుట నిలవబెట్టాలని. వాక్యము చేత ఉదక స్నానము చేసి, వాక్యము చేత ఉదక స్నానము చేత, వాక్యము చేత మిమ్మల్ని బలపరచాలని. రేపు ప్రభు ఎదుట నిలబడాలంటే ఏది నీ సాక్ష్యం? నీ సాక్ష్యం ఏది? ప్రవక్తతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నా పిల్లలను నేను బానిసత్వంలోంచి విడిపించి గద్ద రెక్కల మీద మోసినట్లు నేను మోసుకొని వస్తే వాళ్ళు కడుపార తిని ఏం చేశారంట? మదించారు. కడుపార తిని మదించి నన్ను మర్చిపోయారు అని దేవుడు ప్రవక్తకు చెప్పి వేదన కలిగి బాధపడ్డాడు. బిడ్డలారా, నీ ఉద్యోగం కంటే, నీ వ్యాపారం కంటే, నీ పని కంటే దేవుని మందిరం అంటే నీకు ఎంత ఎంత ఆశ ఉందో ఒకసారి నీ మనసును, నీ అంతరాత్మను ప్రశ్నించుకో, నీకు జవాబు చెప్పుద్ది. ఎందుకు దేవుడిచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? నీ శరీరం ఎప్పుడు నిన్ను సుఖానికి ఆలోచన చేస్తుంది. నీ శరీరము దేవుని మందిరములో కాసేపు కూర్చుంటానికి ఇష్టపడదు. ఎక్కడైనా కూర్చోటానికి ఇష్టపడుద్ది, ఎక్కడైనా నిలబడటానికి ఇష్టపడుద్ది, ఎక్కడికైనా వెళ్ళటానికి ఇష్టపడుద్ది. దేవుని మందిరంలోకి రావటానికి నీ శరీరము నీకు ఇష్టపడదు. రేపు ప్రభు అడుగుతాడండి, ప్రభు అడుగుతాడు, శతాధిపతి 100 మంది నీకు అధికారం ఇచ్చానే అని కొర్నేలి గారిని దేవుడు ప్రశ్నించక మునిపే తన ఇంటి వారందరినీ సమకూర్చి ఎక్కడో చర్మకారుని ఇంట దిగిన పేతురయ్య దగ్గరకు నమ్మకమైన వారిని పంపించి వాళ్ళని దైవజనుడు వచ్చేంత వరకు, దైవజనుడు వచ్చేసరికి కొర్నేలి గారు తన ఇంటి వారిని, తన బంధువులను సమకూర్చి కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆయనకు అంత అవసరమా? ఆయనకి అంత అవసరమా? భక్తిపరుడు అండి, ఉందా బైబిల్లో? కొర్నేలి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేవాడు, తన ఇంటి వారందరినీ దేవుని మందిరం నడిపించేవాడు, ప్రజలకు బహుధర్మము చేసేవాడు. ఆయనలో ఏం తక్కువ? ఇన్ని కార్యక్రమాలు చేసేవాడికి ఇంకేం తక్కువని దేవుని దూత పరమ నుండి భూమికి దిగొచ్చి, కొర్నేలి నువ్వు చేసే అన్ని మంచి పనులే, వెరీ గుడ్, కానీ ఒకటి మాత్రం నువ్వు చేయాల్సింది ఉంది. ఆ మాట చెప్పగానే కొర్నేలి హృదయము గడగడ గడగడ వణికిపోయి పేతురయ్య దగ్గరికి పంపించి రప్పించుకుంది. బిడ్డలారా, ఆ దినమే కొర్నేలి తన ఇంటి వారు రక్షణ పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆశ్చర్యం! ఈ రోజున ప్రాణభయం ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఇక ఎవరికి భయం లేదు. భయం లేదండి. ఎక్కడికి వెళ్ళటానికి భయం లేదు, ఏది చేయటానికి భయం లేదు, అసలు దేనికి భయపడలేదు.
భయపడలేదు ప్రజలు. ఎవరికి భయపడాలి? లోకానికి భయపడతావు, భయపడవు అనవసరం, కానీ నువ్వు దేవునికి భయపడాలి. బిడ్డలారా, ఏకైక కుమారుడు 100 సంవత్సరాలు తండ్రికి, తల్లికి 95 సంవత్సరాలు. ఏకైక కుమారుడు ఏం చేస్తాడో చూద్దామని పరీక్ష పెట్టి దేవుడు, అబ్రహాం, నువ్వు ప్రేమిస్తున్నా నీ ఒక్కగానొక్కడైన నీ కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద నాకు బలివు అంటే మారు మాట మాట్లాడకుండా తన కుమారుని వెంట పెట్టుకుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి కొడుకుని బలిపీఠం మీద పడుకోబెట్టాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడు. సభలు కూడా ప్రభుని మహిమపరచండి. భయం అంటది. దేవునికి ఏది ఇవ్వటానికి వెనుకాడనివాడు దేవునికి భయపడేవాడు. దేవునికంటే ఏదైనా సరే, నీ విశ్వాసము, నీ భక్తి, నీ ప్రార్థన, నీ శక్తి, నీ సామర్థ్యాలు దేవుని కొరకు వాడబడటానికి వెనుకాడని వాడే దేవునికి భయపడేవాడు. మందిరానికి వెళ్ళగా 3 గంటలకు కూర్చుంటే ఆరోగ్యం ఎక్కడ చెడొద్దు అంటే, నువ్వు ఇంటికాడ కూర్చుంటే చెడద్ది, మందిరానికి వస్తే చెడదు. ఎందుకో తెలుసా? ఆయన మందిరములో ఆరోగ్యం ఉంది. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. టీవీ ముందు కూర్చుంటే సంతోషం రాదు. మందిరములో సంతోషం ఉంది, మందిరములో ఆరోగ్యం ఉంది, మందిరములో ఆదరణ ఉంది, మహిమ కలుగుతుంది. మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు బిడ్డలారా, నిర్లక్ష్యం చేయొద్దు. కొర్నేలి ఎందుకు నిర్లక్ష్యం చేయలేదో తెలుసా? నిత్య జీవం కావాలని భయం ఉన్నవాడు దేవుని కొరకు ఎంతైనా చేయగలుగుతాడు. పరలోకం కావాలనుకున్న వాళ్ళు దీన్ని లెక్క చేయరు. రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. పరిశుద్ధ గ్రంథములు యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదేనని తెలుసుకొనెను గనుక అతడును అతడి ఇంటి వారందరూ నమ్మిరి. దేవుని స్తోత్రం చెప్పుదాం. ఎవరైనా ప్రధాని అండి, ఎవరైనా ప్రధాని, ఒక ప్రధాని దేవుని పట్ల ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడో, ఒక ప్రధాని ఎంత నమ్మిక ఇచ్చాడో. ఆయన నమ్మటమే కాదండి, తన ఇంటి వారు కూడా దేవుని యందు నమ్మిక ఇచ్చారు. అంతే. ఫలానా టయానికి నీ బిడ్డ బ్రతుకుతాడు వెళ్ళు అంటే అదే సమయానికి ఆ బిడ్డ బ్రతికాడు. ఓ ప్రధాని ఇంటి వారు దేవుని యందు నమ్మిక ఇచ్చారు. నువ్వేమి నమ్మకం ఉంచుతున్నావు? నువ్వు ఎలాగ ఉండగలుగుతున్నావు? ఒకసారి పరీక్షించుకో. 3వ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 32వ వచనం. 16:32 అపోస్తుల కార్యాలు. అందరికిని, అతనికిని, అతని ఇంటి వారందరికిని దేవుని వాక్యమును బోధించిరి. ఆ రాత్రి గడియలోని అతడు తీసుకుని వచ్చి వారి గాయములను కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ, చప్పట్లు కూడా ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. ఎవరైనా చెప్పండి, ఎవరైనా సరసాల అధికారి, జైలు అధికారి అండి, జైలు అధికారి. పౌలు, శీల
జైల్లో ఎటువంటి అద్భుతం జరిగిందో కళ్ళారా చూసిన ఈ జైలు అధికారి పౌలు శీలను ఆ రాత్రి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి వారి గాయాలు కడిగి వారికి వైద్యం చేసి వారికి ట్రీట్మెంట్ చేసి వారి శుభ్రంగా గాయాలు కడిగి వారికి మందు రాసి కట్టులు కట్టి అన్నీ చేసిన తర్వాత ఈ పౌలు శీల ఊరికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోలేదు. ఏం చేశారో తెలుసా? ఆ ఇంటి వారికి సువార్త చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇంటి వారికి సువార్తను ప్రకటించారు. జైలు అధికారి ఇంటి వారు సువార్త వినగానే వాళ్ళ హృదయములో భయము కలిగింది. అయ్యో, ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే మేము పాతాళానికి వెళ్ళిపోతాం, చచ్చిపోతే నరకాగ్నికి వెళ్ళిపోతాం, అయ్యో అని జైలు అధికారి కుటుంబము భయపడి దేవునికి వెంటనే పౌలు సెలవుతయ్యా మాకు రక్షణ కావాలి. వెంటనే వాళ్ళు వారికి రక్షణ ఇచ్చేశారు. ఎంత గొప్ప అద్భుతమో తెలుసా? అద్భుతాలు జరుగుతాయంటే జరుగుతాయి. నీ హృదయములో ప్రేరేపణను బట్టి, నీ మనసులో ఉన్న తలంపులను బట్టి, నీ అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుతుంది. నాలుగో వ్యక్తిని చూపించి నేను ముగిస్తా. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 8వ వచనం. చదువమ్మా. శీలయును తిమోతియును మాసిదోనియల నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతృత గలవాడై యేసు క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించి తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. ఎవరితో అంటున్నాడు చెప్పండి? మాసిదోనియ వార్త. వాళ్ళు మాట వినలేదండి, వాళ్ళు సువార్తకు లోబడలేదండి. వాళ్ళు సువార్త చెవులతో విన్నారు కానీ వదిలేశారు. అందుకు పౌలయ్య అంటున్నారు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, మీరే కారకులు, మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటున్నారు, తెచ్చుకోండి అని వస్త్రాలు దులిపి పాదధూళి దులిపి అక్కడి నుంచి పౌలయ్య వెళ్ళిపోయాడు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకున్నారు. బిడ్డలారా, కోరుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కానీ యేసును సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి అని వారి మరణాన్ని వాళ్ళే, శాపాన్ని వాళ్ళే కోరుకున్నారు. అంతే. పిలాతు చేతులు కడిగేసుకుని ఈ పాపమేదో శాపమేదో నేరమేదో మా మీద నా పిల్లల మీద ఉండకుండాను కాకని పిలాతు చేతులు కడుక్కుంటే వీళ్ళు ఎలుగెత్తున్నారు. ఆ పాపమేదో ఆ శాపమేదో మా మీద మా పిల్లల మీద ఉండును కాకని కోరుకున్నారు. అందుకే ఈరోజు శాపం అనుభవించేది. తల్లిదండ్రులు శాపాన్ని కోరుకున్నారు, శాపాన్ని తెచ్చి పెట్టుకున్నారు. తరతరాలు శాపం అనుభవిస్తున్నారు. బిడ్డలారా, ఎవరు కోరుకుంటారు? ఈ రాత్రికాల సమయంలో కొర్నేలి తన ఇంటిని శాపంతో కోరుకోలేదు, కానీ కొర్నేలి తన ఇంటి వారిని రక్షణను కోరుకున్నాడు. జైలు అధికారి రక్షణ కోరుకున్నాడు. కుటుంబం రక్షించబడింది. నువ్వేం కోరుకుంటావో నీ ఇష్టం. మీ కుటుంబాల కొరకు మీరేం కోరుకుంటారో మీ ఇష్టం. మీ కుటుంబ రక్షణ కొరకై మీరు ప్రయాసపడతారో ప్రాధేయపడతారో మీ ఇష్టం. అంతే. ప్రయాసపడుతున్నారు, నెక్స్ట్ ప్రాధేయపడండి, బ్రతిమలాడండి, గోజాడండి. కనాను స్త్రీ వెంటబడి గోజాడినట్లు గోజాడండి. అయ్యా, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావయ్యా,
అమ్మా నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావే, నాన్న నువ్వు చనిపోతే నరకాగ్నికి వెళ్తావు నాన్న. అయ్యా పిల్లల్ని పిలవండి, పిల్లలకు చెప్పండి. మారు మనసు రక్షణ లేకపోతే పాతాళ వశమైపోతారయ్యా. నా కళ్ళతో మిమ్మల్ని చూడాలరా అగ్నిలో, అయ్యా నా కళ్ళతో మిమ్మల్ని చూడాలరా నరకాగ్నిలో. భర్తను చూచి అయ్యా నా కళ్ళతో నిన్ను చూడలేనయ్యా, నిన్ను చూడలేనయ్యా నరకాగ్నిలోని. భర్తను ప్రాధేయపడు, తల్లిదండ్రులు ప్రాధేయపడు, అత్తమామలు ప్రాధేయపడు, దేవుని పాదాలు పట్టుకో. గోచాట్ ఆయన పాదాలు వెంట నడిస్తే ఆయన ఏదో ఒక రోజున నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన వెనక్కి తిరిగి నీకు సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. కనాను స్త్రీకి ఇవ్వలేదా? ఇచ్చాడు, ఇచ్చాడు. ప్రభువారు అన్నారు, మీకును మాకు సాంగత్యము లేదే. ఆమె అంటదయ్యా రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదని ప్రభు అంటే, అయ్యా ఏముంది, యజమాని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిని కుక్క పిల్ల బ్రతికినట్లు మేము బ్రతుకుతున్నామయ్యా, మీ దయ వల్లనే బ్రతుకుతున్నామయ్యా, మీ దయ వల్లనే బ్రతుకుతున్నామయ్యా అని ఆమె హృదయపూర్వకంగా ప్రభుని వేడుకుంటే నా ప్రభువారు అన్నారు, ఈమెలో విశ్వాసాన్ని చూశాను. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. రేపు అన్యజనులను గుర్చి సర్వాధికారి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఈ బిడ్డల్లో విశ్వాసాన్ని చూస్తున్నాను, మీలో చూడలేదంటే ఏమవ్వాలి? మన జీవితాలు ఏమవ్వాలి? భక్తి చేస్తున్నట్టు నటించి నటన జీవితం జీవిస్తే దేవుడు ఇష్టపడడు. బిడ్డలారా, నటించిన కాలం ఇక చాలు అని ఎప్పుడో ప్రభు చెప్పాడు. ఇక నటించకండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు తీర్మానం చేసుకోండి. ఏ దినము రక్షించబడ్డావో, ఏ రోజు శిలువ రక్తం నిన్ను కడిగిందో, నిన్ను ప్రాయశ్చిత్తం చేసిందో ఆ దినాన్ని గుర్తు చేసుకుని ప్రభు కొరకు ముందుకు సాగి నీ ఇంటి వారిని కూడా ప్రభు కొరకు నడిపించడానికి సిద్ధపడు. లేదా ఆదాము వల్లగా చెట్ల చట్టను దాక్కుని కర్మ పట్టిందనుకో, ఆ కర్మకు ఎవరు బాధ్యులు కాదు. పౌలయ్య అంటున్నాడు మాసిదోనియ సంఘస్థులతో, ఎవరినైనా మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, మీరే తీర్పు తీర్చుకుంటే. ఈ రాత్రి కాల సమయంలో కొర్నేలి కుటుంబం రక్షించబడింది, జైలాధికారి కుటుంబం రక్షించబడింది. నీ కుటుంబం ఎప్పుడు రక్షించబడుతుందో పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ రాత్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.